ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలు. ద పారాబుల్ ఆఫ్ ద వీట్స్ అమాంగ్ ద వీట్. గోధుమలు మరియు గురుగుల గురించిన ఉపమానం. పరలోక రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పారు. ఒక మనుషుడు తన పొలంలో మంచి విత్తనాలు విత్తాడు. మనుషులు నిద్రిస్తున్న వేళ శత్రువు వచ్చి ఆ పొలంలో గురుగులను విత్తాడు. గోధుమలు గురుగులు కలిసి పెరుగుతూ ఉన్నాయి. ఆ మనుషుని యొక్క దాసులు దాన్ని చూచి గుర్తించి తన యజమానునికి తెలియజేశారు. గురుగులను పెళ్ళగించమంటారా అని అడిగారు. అప్పుడు ఆ యజమానుడు, ఆ మనుషుడు గురుగులు పెళ్ళగిస్తూ ఉన్నప్పుడు గోధుమలు కూడా పెళ్ళగిస్తారేమో, వాటిని పెళ్ళగించొద్దు అని చెప్పి కోతకాలమున గురుగులను పెళ్ళగించి అగ్నిలో కాల్చివేయండి, గోధుమలను కొట్టులో దాచిపెట్టండి అని చెప్పడం ఈ యొక్క ఉపమానంలో మనం గమనిస్తూ ఉన్నాం. మనుషుడు దేవునికి సాదృశ్యము, మంచి విత్తనము నీతిమంతులకు సాదృశ్యము, గురుగులు అనీతిమంతులకు సాదృశ్యము, కోత యుగ సమాప్తికి సాదృశ్యము, శత్రువు సాతానికి సాదృశ్యము. ఈ ఉపమానాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి నీతిమంతులు, 2 అనీతిమంతులు. నీతిమంతులంటే దేవుణ్ణి తెలుసుకుని దేవుని వెంబడించేవారు నీతిమంతులైతే, దేవునిని వెంబడించిన వారు అనీతిమంతులుగా కనబడుతున్నారు. నీతిమంతులు అనీతిమంతులు కలిసి జీవనం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు యుగ సమాప్తి రోజున నీతిమంతులను అనీతిమంతులను వేరు చేస్తాడు. నీతిమంతులను తన రాజ్యంలోనికి తీసుకువెళ్తాడు, అనీతిమంతులను శిక్షకు గురి చేస్తాడని ఈ యొక్క ఉపమానంలో మనం గుర్తించగలుగుతా ఉన్నాం. అయితే ఈ వాక్యం వింటున్న మనము నీతిమంతులుగా దేవుని వెంబడించేవారుగా ఉన్నామా, అనీతిమంతులుగా దేవుని ధిక్కరించేవారిలా ఉన్నామా అనే విషయాన్ని ప్రశ్నించుకుందాం. ప్రేమ కలిగినటువంటి దేవుడు దీర్ఘశాంతముతో ప్రతి మనిషికి అవకాశం ఇస్తున్నాడు. ప్రతి మనిషికి యుగ సమాప్తి వరకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఇచ్చిన అవకాశాన్ని, ఆయన ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విన్న ఈ వాక్యం మా ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా చేయమని వేడుకుంటున్నాం. మిమ్మల్ని వెంబడిస్తూ నీతిమంతులుగా జీవిస్తే వారి నిత్య రాజ్యంలో వారి స్థలాన్ని సంపాదించుకుంటారని మీ వాక్యం మా జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.